హర్ముజ్ జలసంధిలో యుఏఈకి చెందిన చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మరణించిన ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జావేద్ హుసేనీని విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. ఒమన్కు సమీపంలోని హర్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న 2 చమురు ట్యాంకర్లపై ఇరాన్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో నౌకలో ప్రయాణిస్తున్న ఒక భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడగా వారిలో 6 భారతీయులు, 2 ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ఇది తీవ్ర ముప్పు అని అభివర్ణించింది. ఈ పరిణామంపై స్పందించే పూర్తి హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రాయబారిని పిలిపించిన భారత్ ఘటనపై తీవ్ర నిరసన తెలిపి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.